పరలోకములకు ముందు ఉన్నటువంటి మా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా దేవ, గడిచిన కాలం అంతయు మమ్మల్ని క్షేమంగా ఉంచినందులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా, మీ అపారమైనటువంటి ప్రేమకి రుణస్థలమై ఉన్నటువంటి ఈ వేళ ఇంకా మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి దుస్థితి. మా దేవుడా, మీరు అవకాశము ఇచ్చారు, మేము పని చేస్తున్నాము. మీ ఆలోచన మా యొక్క కష్టముల ఫలములు పొందుకోవటానికి మీ పిల్లలకు మనసు లేదు, సిద్ధపడలేదు. దైవమా, ఇక వారి భవిష్యత్ ఏమిటో మీరే నిర్ణయిస్తారని మీ చిత్తమునకు వదిలిపెడుతున్నాం. వచ్చినటువంటి మీ పిల్లలను మీరు ఆశీర్వదించి మీ మహాజ్ఞానపు ఐశ్వర్యాన్ని పెంపొందించి భవిష్యత్తుకి మంచి మార్గమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ధ్యానించనైనటువంటి విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగేటువంటి నేర్పును మాకు ప్రసాదించండి. దానిని మరొక చోట ప్రకటించగలిగేటువంటి నైపుణ్యమును కూడా మీ పిల్లలకి అనుగ్రహించండి. పరిశుద్ధాత్మక తోడును మా అందరికీ ప్రసాదించమని మీ ప్రియుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ప్రభు నామమున మీ అందరికీ శుభములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినమున మనం ఆలోచించబోయేటువంటి అంశం ఏంటనగా, భూగ్రహము బూడిదైతే మరో గ్రహము మనకుందా? భూగ్రహము బూడిదైతే మరో గ్రహము మనకుందా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మన అవసరాలను ఎరిగిన వాడుగా మన నివాసమునకు అనుకూలంగా ఉండేటువంటి ఓ చక్కని అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతిని చేశాడు. ఆకాశమును కలగజేశాడు, అందున అంతరిక్షమును ఉంచాడు. అనేక సూర్యులు ఉన్నాయి, వాటి వెంట గ్రహాలు కూడా ఉన్నాయి, ఉపగ్రహాలును ఉన్నాయి. ఇంతటి సువిశాలమైనటువంటి ఈ ఆకాశములో కోటాను కోట్ల నక్షత్రాల గ్రహాల మధ్యలో ఉన్నటువంటి భూగ్రహం మాత్రమే పచ్చగా ఉండటం,
నేటి మేధావులను సహితము ఆలోచింపచేస్తున్నటువంటి విషయం. అందుకే పచ్చని గ్రహము అని అన్నారు. మీరు గూగుల్ సెర్చ్లో కనుక గమనించినట్లయితే సూర్యుని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలన్నీ బూడిద రంగులోనో ఎరుపు రంగులోనో కనబడితే భూమి మాత్రమే పచ్చని రంగులో కనబడుతుంది. భూమిని కలగచేసిన దేవుడు మొక్కలను మొలిపించమన్నాడు, జంతువులను పుట్టించమన్నాడు, అలాగే ఎగిరే పక్షులను పుట్టించమన్నాడు, జలచరములను కలగచేయమన్నాడు. ఇక గాలిని రప్పించాడు, నీరును రప్పించాడు, భూమికి సారమును ఇచ్చాడు, మనిషికి జీవమును పోశాడు. నిజంగా చెప్పాలి అనంటే మనం ఎక్కువగా ఆస్వాదించటం లేదేమో కానీ, అనుభవించటం లేదేమో కానీ, కొన్ని ప్రాంతాలండి వాటిని గురించి మనం చదువుతున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఇంత ఆహ్లాదంగా ఉంటుందా వాతావరణము అని అనిపిస్తూ ఉంటుంది. మీకు తెలుసా, వారికి ఉన్నటువంటి జ్ఞానముతో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఒక కాశ్మీరు, ఒక ఉత్తరాఖండ్, హిమాలయ, జార్ఖండ్ తదితరమైనటువంటి ప్రాంతాలను ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు, అందులో హిందువులు ఏమంటారో తెలుసా? దేవుళ్ళు లేదా దేవతలు నడియాడిన ప్రదేశము. నడియాడిల్లో నడవాడిల్లో కానీ దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఉద్దేశము అంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి స్థలములు అని. ఇలా చెప్పుకోదగినటువంటి ప్రాంతాలు ఏ దేశంలోకి వెళ్ళినా ఎక్కడైనా మనకు కనిపిస్తూ ఉంటాయి. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, జాలువారే లేదా ప్రవహించే అంటే ఎత్తైన ప్రదేశంలో నుండి కిందికి పడేటువంటి జలపాతాలు, ప్రవహించే సెలయేరులు, అక్కడ కోకిల రాగాలు, ఇక ఏ రకమైనటువంటి కలుషితము కానటువంటి స్వచ్ఛమైన గాలి, వాటిలో మిళితమైన పుష్పాల వాసన, కనబడే రంగురంగుల వృక్షాలేంటి, పుష్పాలేంటి, పక్షులేంటి, సీతాకోక చిలకలేంటి, ఈ వాతావరణమును మీరు ఒకసారి ఊహించుకోండి. మనకు దొరుకుతలేదు, మన దురదృష్టం. నిజం. మనిషి తప్పు చేయనప్పుడు ఉన్నటువంటి ఏదైనా తోట యొక్క వాతావరణం అండి ఆ ఏదైనా తోటకి మరో మాటల్లో చెప్పవలసి వస్తే స్వర్గం. తెలుసా? ఆదాము పండు తినకపోతే దాన్ని ఏం చేయాలనుకున్నాడు? శాశ్వతంగా ఉంచాలనుకున్నాడు కదా కదా భూతల స్వర్గం. ఎంత గొప్ప నివాసయోగ్యం అన్నమాట భూమి. ఇప్పుడు ఎంత గొప్ప నివాసయోగ్యం. అలాంటి ఘనత ఈ నేలకుంది.
ఇంతటి విశేషత ఈ నేలకు ఉండగా దేవుడు చేసి మన పాదముల క్రింద ఉంచి దానిపై మనకు అధికారం ఇస్తే మనిషి స్వార్థపరుడై, అజ్ఞానుడై, మూర్ఖుడై భూతల వాతావరణాన్నంతా పాడు చేశాడు, ఆదాము మొదలుకొని నేటి వరకు. ఇక పాడు చేసి ఏమంటున్నాడు? భూమి పాడైపోయింది, ఇక్కడ ఇక బ్రతకటం గగనమే, పొల్యూషన్ పెరిగిపోయింది, ఓజోన్ పొర చిరిగిపోయింది, రేడియేషన్ పెరిగిపోయింది, చర్మవ్యాధులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, ఇక మన నూకలు దగ్గర పడ్డట్టే అని దీని గురించి పాఠాలు చెప్పటం ప్రారంభించారు. అద్భుతమైన పాఠాలు చెప్పుకోవలసినటువంటి ఈ మనిషి అనవసర క్రియలు చేసి ఈరోజు మనిషి భవిష్యత్తు అంధకారమైపోతుంది అని ఆక్రందనలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదిలా ఉంటే చిత్రమైనటువంటి మాటలు ఏంటంటే, భూమిలాగే ఈ అంతరిక్షంలో గ్రహాలు ఉన్నాయి, అక్కడ కూడా మనుషులు ఉన్నారు, మనకంటే వారు తెలివైన వారు కనుక అక్కడి నుండి భూగ్రహం మీదికి అప్పుడప్పుడు సందర్శించి వెళ్ళిపోతున్నారు. వారిని ఏలియన్స్ అని పేరు పెట్టారు. మన క్రైస్తవులు కూడా వారికి వంత పాడుతూ నిజమే ఏలియన్స్ ఉన్నారు, వాళ్ళెవరు అనంటే అని బైబిల్లో ఉన్నటువంటి ఒక తెగ సంబంధమైనటువంటి పేర్లని వీరికి జోడించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అంటే మెటికి వీరందరూ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, భూమిలాగే మరో గ్రహము ఉంది, మీన్స్ నివాస యోగ్యమైన గ్రహం అని కొందరు అంటుంటే, ఇంకొందరు ఏమంటున్నారంటే భూమి మీద పోలిన వాతావరణమే ఇదిగో అంగారకుడి లాంటి గ్రహం మీద పురాతన కాలంలో ఉండే, అక్కడున్నటువంటి శిలాజాలను పరిశీలించినప్పుడు తెలుస్తున్నటువంటి విషయము, నదులు ప్రవహించినట్లుగా, జీవి మనుగడ కోట్లాది సంవత్సరాల క్రితము సాగినట్లుగా, ఆనవాళ్లు ఉన్నాయి అని రాళ్ళు రప్పలన్నీ రోవర్ల లాంటి యంత్రాలను పంపించి పరీక్షించి ఇదిగో ఇందులో నీళ్లున్నాయి, దానికి ఆనవాళ్ళు ఇవి అని చెబుతూ రోజుకు లేదా నెలకు సంవత్సరానికో వార్త చెబుతూ ప్రజలని పిచ్చి వాళ్ళను చేస్తున్నారు, వాళ్ళు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. ఏమంటారు తెలుసా? బయటపడింది ఇదిగో దీన్ని గనక ఇక్కడ ఈ రకమైనటువంటి వాతావరణము ఉంది, ఈ వాతావరణంలో కొన్ని చర్యలు జరిగిస్తే వాటిని నీటిగా మలుచుకోవచ్చు అని ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తే,
వారం తిరక్క మునిపే ఆ అవకాశాలే లేవు అని మరో స్టేట్మెంట్ వస్తుంటుంది. సరే, ఏదేమైనా మరో గ్రహంలో ఒకనాడు జీవము ఉన్నట్లుగా, వాటి ఉనికి ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి అని చెప్పేటువంటి వారు ఇంకొందరు. ఈ ఆశ చావున్నటువంటి మనిషి ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాడు. విలువైన సమయాన్ని, కోట్లాది రూపాయల ఖర్చును చేస్తున్నాడు. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనుషుల మధ్య ప్రేమ చచ్చిపోయి దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధము చోటు చేసుకొని అణుబాంబు లాంటి భయంకరమైనటువంటి బాంబుల నిక్షేపాలను గుట్టలు గుట్టలుగా దేశాలలో నిల్వ చేసుకొని అగ్రరాజ్యము, దానికి అభిముఖ రాజ్యము అని చెప్పి ఏకముఖ రాజ్యము ఉంటే ప్రపంచానికి మంచిది కాదు, ద్విముఖ రాజ్యము ఉండాలి అని చెప్పి మరి అమెరికా పక్షంగా కొన్ని దేశాలు, దానికి అపోజిషన్లో మరికొన్ని దేశాలు డి అంటే టీ అనడానికి సిద్ధంగా ఉంటున్నాయి. ప్రియులారా, మీరు వార్తలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఒక ఇరాక్, ఒక నైజీరియా, ఒక సిరియా, ఒక పాకిస్తాన్, ఒక ఆఫ్ఘనిస్తాన్, ఈ దేశాలలోనండి కేవలము ఉగ్రవాదులు జరిపినటువంటి చర్య మూలంగా 2014వ సంవత్సరములో 30,000 మందిని పట్టుబెట్టుకున్నారండి. ఒక సంవత్సరంలో కేవలం ఉగ్రవాదులు 30,000 మందిని పట్టున పెట్టుకున్నారు. ఇక అమెరికా ఇరాక్ మీద యుద్ధం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు, ఇరాక్ కువైట్ మీద యుద్ధం చేసినప్పుడు ఎంతమంది చనిపోయారు, అలాగే ఒక హిట్లర్ మూలముగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎన్ని వేల లక్షల మంది చనిపోయారో మనందరికీ విదితమే. మీకు తెలుసా, రష్యా దేశము ప్రపంచములోనే సువిశాలమైనటువంటి దేశము, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు 14 కోట్లు. భూమి యొక్క అగాధం మీన్స్ భూమి లోన ఒక ప్రపంచాన్ని సృష్టించారు వాళ్ళు. భూమి లోపల ఒక ప్రపంచాన్ని సృష్టించారు. దాంట్లో జరిగేటువంటి పనులు ఏంటంటే, భవిష్యత్తులో మన దేశానికి ముప్పు ఎదురైతే కాపాడుకోవటానికి కావలసినటువంటి ఆయుధాలు, ఎలాంటి ఆయుధాలను తయారు చేయాలి అనే దాని మీద రీసెర్చ్ చేసే విభాగం ఒకటి, వాటిని తయారు చేసే విభాగం ఇంకొకటి, వాటినన్నిటినీ నిక్షిప్తం చేసే విభాగము మరొకటి. మీకు తెలుసు, వారికి భూమి మీద ఉన్నటువంటి మనుషులకి సంబంధాలు ఉండవు, తెగిపోతాయి. శ్రీలంకలో ఉన్నటువంటి వారికి, భారతదేశంలో ఉన్నటువంటి వారికి, లేదా అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి, మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి సంబంధాలు ఎంతెంతో అంతంత మాత్రంగానే వాళ్ళకు ఉంటాయి. ఇక వాళ్ళ పనుల్లో అదే బాంబులను తయారు చేయటమే. ఇక అమెరికా గురించి చెప్పేది ఏమీ లేదు. ప్రపంచంలోనే ఎక్కువ ఆయుధ సంపత్తిని కలిగినటువంటి దేశము అమెరికా. ఇక భారత్ పోటీ పడుతున్నది. చైనా గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇవన్నీ గనక ఆయుధాలను బయటికి తీస్తే, వాడితే భూమి బూడిదవ్వటం ఖాయం.
భూమి బూడిదవ్వటం ఖాయం. ఇప్పుడు మేధావులు అనబడుతున్నటువంటి వారు రెండు రకాల ఆలోచనలు చేస్తున్నారు. ఒకటి, జనాభా పెరిగిపోతున్నది, స్థలము తరిగిపోతున్నది, ప్రత్యామ్నాయంగా మనకు మరో చోటు కావాలి, అందుకే అంగారకుడు గాని చంద్రుడు గాని మరొకటి గాని మనము నివాసయోగ్యంగా మలుచుకుందాము అని ఒక కోణంలో ఆలోచన చేస్తున్నారు. రెండవది, తప్పకుండా మూడో ప్రపంచ యుద్ధం అనేది చోటు చేసుకుంటే భూమి వినాశనము ఖాయం, భూమి బూడిదవ్వటము ఖాయం. అదే గనక బూడిదవుతే మనకు మనుగడ ఉండదు గనక ముందే మేలుకొని ఈ యుద్ధము రాకమునుపే ప్రజలను మరో చోటికి తరలిద్దాము. అందుకై నివాస యోగ్యాన్ని సెర్చ్ చేద్దాము, మరో గ్రహాన్ని వెతుకుదాము, లేదా ఉన్న గ్రహాలను అలా మలుచుకుందాము అనేటువంటి ప్రయత్నములో వీరు పడ్డారు. వీరి ఆలోచన బాగానే ఉంది, ఆశ మంచిదే, కానీ ఆచరణ సాధ్యమేనా? కేవలం వారికి ఉన్నటువంటి మేధో సంపత్తితో వారు ఆలోచించి మనిషి మనుగడకి భవిష్యత్తుకి డోకా లేకుండా చేస్తాము అని అనుకోవటము పొరపాటు అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. నా వెనకాల, నేను నివసిస్తున్నటువంటి ఈ భూమి, ఈ ప్రకృతి వెనకాల ఒక మహాశక్తిమంతుడైనటువంటి దేవుని మహాజ్ఞానము, శక్తి దాగి ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ మనిషి గుర్తించక ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అంటే దేవుణ్ణి విడిచి ఒంటరి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నములో వారు ఎంతవరకు సఫలీకృతులు అవ్వగలరు అనంటే దేవుడు చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో నుండి, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు, కోటాను కోట్ల కాలాల క్రితం ఇది ఇట్లుండే, ఇప్పుడు ఇది ఇట్లుంది, భవిష్యత్తులో అది అట్లుండొచ్చు అని వీళ్ళు పాఠాలు చెప్పుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆదాము కాలములో ఏదేను తోట ఎలాగుండాలో, ఈ 21వ శతాబ్దములో భూమండలం ఎలాగుండాలో, ఇదిగో క్రీస్తు రాకడకు అది ఎలా మారాలో, సమస్తం వాటి కాలములో అవి చక్కగా ఉండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. దేవుడు మనుషులకు జ్ఞానమిచ్చాడు, దేవుడు మనుషులకు తెలివినిచ్చాడు, ఆలోచించే శక్తినిచ్చాడు. ఆ శక్తిని ఇచ్చాడు గనుకనే ఈరోజు రోగానికి మందు కనుక్కున్నాడు, ప్రయాణానికి వాహనాన్ని కనుక్కున్నాడు, మాట్లాడుకోవటానికి టెలికమ్యూనికేషన్ కనుక్కున్నాడు. జ్ఞానాన్నిచ్చాడు. జ్ఞానమును ఇచ్చాడు గనకనే ఎదుగో ఈ నేలను దున్నగలుగుతున్నాడు, పంట పండించగలుగుతున్నాడు. జ్ఞానమును ఇచ్చాడు గనకనే నేలలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఎదుగో విస్తారమైనటువంటి ఇంధనం, పెట్రోలియంను బయటకు తీయగలుగుతున్నాడు, సహజ వాయువును బయటకు తీయగలుగుతున్నాడు. ఇక బంగారము, వెండి, బొగ్గు, ఇనుము, మ్యాంగనీస్ తదితరమైనటువంటి వాటి గురించి సరే,
ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాడు అంటే దేవుడు మనిషికి జ్ఞానాన్ని ఇచ్చాడు గనుక, దేవుడే గనుక మనిషికి జ్ఞానం ఇవ్వకపోతే మనిషి పిచ్చివాడు, లేదా ఏమీ తెలియని ఒక బొమ్మ, ఏమీ తెలియని ఒక బొమ్మ. పిల్లరా, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు కనుకనే ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. ఔరా అనిపిస్తున్నాడు. కానీ ఆ జ్ఞానానికి ఒక పరిమితి ఉంది. మనిషి విమానములో ఎంతెత్తు ఎగిరినా ఓజోను పొర దాటకూడదు. అలాగే మనిషి జ్ఞానముతో ఎన్ని అద్భుతాలు చేస్తున్నా ఆ జ్ఞానానికి ఒక పరిమితి ఉంది. అదే చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. నువ్వు రోవర్ను పంపిస్తావా, మామును పంపిస్తావా, మాము 2ను పంపిస్తావా, 3ని పంపిస్తావా, మరేదైనా పంపిస్తావా, దేవుడు చేసిన క్రియలను తెలుసుకొనుటకు అది చాలదు. ఇప్పటి వరకు కొన్ని కోట్ల ఫోటోలను పంపించిందండి రోవరు. మన వాళ్ళు పంపించింది, అమెరికా వాళ్ళు పంపించింది. అమెరికానేనా? కొన్ని కోట్ల ఫోటోలను పంపించింది. ఏం తెలుసుకున్నారు? ఈ రాయి పలసగా ఉంది, ఈ రాయి పొడుగుంది, ఈ రాయి పొట్టిగా ఉంది. అంతకు మిక్కిలి ఏమీ లేదు. అంతకు మిక్కిలి ఏం కనుక్కోలేదు ప్రియులరా, అంతకు మిక్కిలి ఏం కనుక్కోలేదు. దేవుని కార్యములను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. కనుక వీరు ఏం చేయాలి? వీళ్ళ శక్తి ఏంటో, వీళ్ళ సామర్థ్యం ఏంటో అంతవరకే పరిమితమైపోవాలి. అనువుగాని చోట అధికులమనరాదు. అవును కదా? దేవుడు వీళ్ళకు దేని మీద అధికారం ఇచ్చాడో దాని మీదనే వీళ్ళ ప్రతాపం చూపెట్టాలి, వీళ్ళ తెలివిని చూపెట్టాలి. వీరికి ఇవ్వని దాని మీద వీళ్ళ తెలివిని చూపెట్టాలనుకున్నారనుకోండి, ప్రియులరా, అది నాశనానికి దారి తీస్తుంది తప్పితే మరొకటి కాదు. వీళ్ళకిచ్చింది నేల, వీళ్ళకు లోబరిచింది నేల. నువ్వేమైనా చేయదలుచుకుంటే ప్రయోగాలు నేల మీద చేయి, అవి కూడా నీ పనికొచ్చేటివి చేసుకో. నీ నాశనాన్ని నువ్వే తయారు చేసుకో, నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకోకు. ప్రేమైనటువంటి వాళ్ళ ఎన్నో ప్రయోగాలు చేసి వేల లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వేలాది మంది విలువైన కాలాన్ని శాస్త్రవేత్తలుగా, ఉద్యోగస్తులుగా వృధా చేసుకొని ఈరోజు భూమి మీద ఉన్న వనరులు ఇంకెక్కడ లేవు అని అంటున్నారు. భూమి మీద ఉన్నటువంటి వనరులు మీన్స్ మనిషి నివాసానికి కావలసినటువంటివన్నీ భూమి మీద తప్ప ఇంకెక్కడ లేవు అని అంటున్నారు. ఎన్ని సంవత్సరాలకు? శాస్త్రము మామూలుగా అనఫిషియల్గా అది 1600 సంవత్సరాల నుండి పనిచేస్తున్నది. అఫీషియల్గా 17-18 సంవత్సరాల నుండి విప్లవాత్మకంగా పనిచేస్తున్నది. ఈ 17, 18, 19, 20, 21 అంటే ఇంచుమించు 5-6 శతాబ్దాలు కష్టపడి కోట్లాది బిలియన్ల రూపాయలను ఖర్చు చేసి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? భూమి మీద ఉన్న వనరులు ఇంకే గ్రహం మీద
లేవు అని అంటున్నారు. దానికి ఇదంతా అవసరమా? ఈ విషయం తెలియటానికి ఇదిగో చిన్న ఎంత సమయం వెచ్చించాలో, దానికి ఎంత కష్టపడాలో, మీరు ఎంత కష్టపడతారో చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనము. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైంది భూమి అన్నాడు. అంతే, అయిపోయిందా? ఎంత సమయం పెట్టింది? దేవుణ్ణి విడిచి నేనేదో శోధిస్తా సాధిస్తా అనంటే నీకు మిగిలింది బూడిదే. అదే దేవుని శరణు చూసి, నా తండ్రి నాకు నివాసయోగ్యమైనది ఈ నేలేనా, ఇంకేమైనా ఉన్నాయా అయ్యా చెప్పండి అనంటే ఆయన చెప్పేశాడు, ఇదిగో నీకు నివాసయోగ్యమైనది భూమి. అయిపోయే విషయం. ఎంత సమయం కలిసి వచ్చింది? ఎంత డబ్బు మిగిలిపోయింది, ఎంత శ్రమ వృధా అయిపోయింది చూడండి పిల్లరా. కనుక కన్న తండ్రిని కాదని పోయినవాడు, దేవుణ్ణి విడిచిపెట్టి దూరము జరిగిన వాడు ఎన్నటికీ బాగుపడడు. నిజం. ఇది అనుభవపూర్వకంగా ఎరుగుతున్నటువంటి విషయం. మానవ నివాసయోగ్యమైనది భూమి. మరో అద్భుతమైనటువంటి మాట అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనములో నుండి మనం చూస్తే, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనములో నుండి, మరియు యావత్తు భూమి మీద బిడ్డలారా మీరు భూమి మీద కాపురం ఉండండి అన్నాడు. మళ్ళీ చంద్రుడు అంగారకుడు అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. అంటే ఎంత స్పష్టంగా ఉన్నా చూడండి. మనం ఇలా చదవం, ఇలా చూడం, ఇలా ఆలోచించం, ఇలా అర్థం చేసుకో. ఏమంటావు తెలుసా? బైబిల్ మత గ్రంథము అని పక్కకు పెట్టేశారు. ఒరే పిచ్చోడా, బైబిల్ మత గ్రంథము కాదు, నీ బ్రతుకుకు హిత గ్రంథం. నీ బ్రతుకుకు హిత గ్రంథం. ఎంత బాగున్నా చూడండి ఆ మాట, ఎంత బాగున్నది. మళ్ళీ కదయ్యా, యావత్తు భూమి మీద కాపురముండుటకు. చంద్రుని మీద వద్దు బిడ్డ, చచ్చిపోతావు. ఓటలు కట్టుకోవాలని కలలు కంటున్నావు కదా, చచ్చిపోతావు. భూమిని కాదని బయోస్పియర్ 2ను నిర్మించుకుంటే ఏ గతి పట్టింది నాయన? బ్రతుకు జీవుడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గ్లోబును చీల్చుకుని బయటికి రావాల్సి వచ్చింది. నా క్రియ నా క్రియే, మీ క్రియ మీ క్రియే. నాతో పోటీపడి మీరు ఏం చేస్తారు? సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. బుడతలు బొమ్మరిల్లు కట్టుకొని ఆనందపడ్డట్టుగా నేను చేసిన దానికి సరిగ్గా మళ్ళీ నేనేదో చేస్తున్నానని మీరు సంబరపడిపోతున్నారు. బిడ్డ, అది బొమ్మరిల్లు. మీరు చేసింది బొమ్మరిల్లు. ఎదుగు నేను చేసిన క్రియలలో మీకు నివాస యోగ్యముగా ఉండున్నట్లుగా, భూమి మీద కాపురం ఉంటున్నట్లుగా ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ ఈ నేలకు మూలమేంటి అని వెతకడానికి ప్రయత్నం చేస్తారేమో, అలా చేసి చేసి భూమిని విడిచి మరో ప్రాంతములోనికి వెళుతారేమో అని ఏం చేశాడట ఆయన?
దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము, నన్ను తెలుసుకోవాలని తన్ను వెదకు నిమిత్తము. అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, రోమపత్రికలో చెప్పినట్లుగా సృష్టించబడినటువంటి ప్రకృతిని ఆలోచించడం వలన నన్ను గురించిన సంగతి అర్థమవుతుంది అని అన్నాడు. అంటే ఈ నేల, ఇందులో ఉన్న సమస్తమును పరిశీలిస్తే నేనున్నానంటే సంగతి తెలుస్తుంది. అలా తెలుసుకోవాలని భావించాడు. అయితే అలా తెలుసుకోవాలని భావించినటువంటి దేవుని వలె మనుషుడు కూడా తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతోటే ఈ భూమిని పరీక్షించడమే కాకుండా భూమండలంతో పాటుగా మరికొన్ని గ్రహాలలోనికి కూడా వెళ్తాడు వీడు. మరో గ్రహంలోనికి కూడా వెళ్తాడు వీడు. పిల్లవాడు, చిన్నపిల్లోడు, 2-3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు ఇంటి లోపల ఆడుకుంటే లేదా గేటు లోపల ఆడుకుంటే వానికి సేఫ్టీ. గేటు దాటి ఆడతానంటే ప్రమాదం. అందుకే వాడు బయటకు వెళ్ళకూడదని బెడబెట్టి మరి ఇంకా అందులో వస్తువులన్నీ పెట్టి ఆడుకుంటాం, బాలిస్తాం, బొమ్మిస్తాం, బెడబెడతాం. బెడబెట్టకపోతే వాడు బయటపోతాడు. మరి మన పనిలో మనం ఉంటే వాడి పనిలో వాడు ఉంటాడు. శిశింద్రి శాస్త్రం తెలుసు కదా మీకు. వాడి పనిలో వాడుంటాడు. అలా మనం బెడబెడతాం. దేవుడు కూడా ఏం చేశాడు? బెడబెట్టేశాడు. నన్ను ఈ నేలలో ఉండి మాత్రమే తెలుసుకోవాలి. నేలను విడిచి తెలుసుకుంటాను అంటే అది మళ్ళీ వాడికి ప్రమాదం. నేలలో నన్ను వెదకు నిమిత్తము అన్నట్టు, నన్ను వెదకు నిమిత్తము దానికి కూడా ఒక కాలమును నిర్ణయించాడట. నన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును నిర్ణయించబడిన కాలము, అదే మన జీవిత కాలం. మన జీవిత కాలముల్లోనే మన కన్న తండ్రి గురించి మనం తెలుసుకోవాలి అని నిర్ణయించాడు. అందుకే దేవుడు మీకు దొరుకు కాలములోనే మీరు వెదకుడి. ఆ వెతుకు కాలమేది? నువ్వు బ్రతుకు కాలము, నిర్ణయ కాలమును నిర్ణయ కాలమును మరియు నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. మన ఇంటికి ఆవరణము ఉన్నట్లుగా, మన ఇంటికి చుట్టూ పరాలు కొట్టుకుంటాం కదా, మన ఇంటికి ఆవరణము ఉన్నట్టుగా. పిల్లలు, మన ఇంట్లో 4-5 చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, రేపొద్దున మన పిల్లలు ఎదగబోతున్నారు కదా, మీరేం చేస్తారు? ఇప్పుడు గేట్ ఎప్పటికి పెట్టిస్తారు. వీడు ఎప్పుడు కళ్ళు కప్పి బయటపడేది తెలియదు మరి కదా. గేట్ పెట్టిస్తూ ఉంటాం. అలాగే వీడెక్కడ బయటపడతాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడట? నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. పొలిమేర అంటే హద్దు. ఇప్పుడు ఆ హద్దు ఏంటో తెలుసా? ఓజోను పొర. అది దాటితే నువ్వు చస్తావు బిడ్డ అని అన్నాడు. అది దాటితే నువ్వు చచ్చిపోతావు అని అన్నాడు. ఎంత అద్భుతంగా రాయించాడండి, ఎంత అద్భుతంగా రాయించాడు. నిర్ణయ కాలమును మరియు నివాస స్థలము యొక్క పొలిమెరలను ఏర్పరిచెను. అంటే ఇప్పుడు ఈ 2 సందర్భాలలో, ఈ 2 వచనాలలో సుస్పష్టంగా దేవుడు తెలియచేసిన విషయం ఏంటంటే, నివాస యోగ్యమైనది భూమి అన్నాడు. భూమి మీదనే మీరు కాపురం ఉండాలి అని అన్నాడు. ఈ భూమిని విడిచి మరెక్కడో కాపురం ఉంటానని మీరు విన్యాసాలు చేస్తే విధి వక్రిస్తుంది అని అంటున్నాడు. ప్రియులరా, ఈరోజు మరి దేవుడు ఇలా చెప్పేశాడు, అయిపోయింది, మ్యాటర్ అయిపోయింది. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఇది అర్థం చేసుకోక, చెప్పాను కదా మత గ్రంథం అని పక్కకు పెట్టి ఇక నేనేదో శోధిస్తా సాధిస్తా అని చెప్పి ఇక పైరవిలు చేస్తున్నాడు. పైరవిలు చేస్తే ఏం చేస్తున్నాడు? చంద్రుని మీద పోయిన్లు ఇక మన నుండి తీరా అన్నారు. రూట్ మార్చి ఇప్పుడు ఎక్కడ పోతున్నారు?
అంగారకం మీద పోతున్నారు. అమెరికా వాళ్ళు పోయిళ్ళు, రష్యా పోవడానికి ప్రయత్నించి కూలింది, చైనా వాళ్ళు పోవడానికి ప్రయత్నించి కూలిళ్ళు, మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణం 100,000 ఉంది మనది, ఏమండి ప్రయాణంలో ఉంది. ఇంకేదో అంగారకుడి మీద పోయి ఏదో చేయాలో సాధించాలని చెప్పి చేస్తున్నారు. అంటే వీళ్ళ బాధ అంతా ఏంటో చెప్పాను కదండి. ఏంటి, భూమి చిన్నదవుతుంది, ప్రజలు పెరిగిపోతున్నారు. చిన్నదవుతుంది మీన్స్ అది అట్లే ఉన్నది, కానీ ప్రజలు పెరుగుతున్నారు, స్థలం తగ్గిపోతున్నది. కనుక ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఉండాలి. లేదా అది కాకుంటే ఇదన్నా జరుగుతుంది. ఏంటంటే అందరూ బాంబులు తీస్తే ఇదంతా బూడిదైపోతుంది, మరి దీపం ఉండగానే ఇల్లు జాగా పెట్టుకోవాలి, ఈ ఇల్లు కూలక ముందుకే ఇంకో ఇల్లు కట్టుకోవాలన్నట్టుగా ఈ గ్రహం పాడవ ముందుకే మరో గ్రహాన్ని మనం వెతుక్కుందామని చెప్పేసి ఈ పనిలో ఉన్నారు. మరి నిజంగా ఈ ఇల్లు లేదా ఈ గ్రహము పాడైతే మరో గ్రహం వీళ్లకు ఉంటుందా ప్రత్యామ్నాయంగా? అపార్ట్మెంట్ కట్టారు ఫర్ ఎగ్జాంపుల్, ఇదే అనుకోండి. అపార్ట్మెంట్ చేసుకోవద్దంటే అర్థం చేసుకోవడానికి కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్ సిద్ధంగా ఉంది. ఎందుకు, రేపొద్దున 3వ కొడుకు పెళ్లి చేస్తే సరిపోదు కదా, మరి ఇక్కడికి విస్తరిద్దాము అని. అంతే కదా. ఇప్పుడు ఏమైందంటే గ్రౌండ్ ఫ్లోర్ పాడైపోయింది, కూలడానికి సిద్ధంగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కూలడానికి సిద్ధంగా ఉందిరా, మీది లాస్ట్ ఫ్లోర్లో ఇటుకలు పెట్టండి అంటాడట. అర్థమైంది పాయింట్. గ్రౌండ్ ఫ్లోర్ కూలడానికి సిద్ధంగా ఉంది, మీది ఫ్లోర్లో ఇటుకలు సిద్ధంగా పెట్టండి తొందరగా అంటున్నాడట. గ్రౌండ్ ఫ్లోర్ కూలిందనుకోండి, మరి ఈ 2 ఫ్లోర్ల సంగతి ఏంటి? కూలదండి, దేవుని పనిలో ఉంది కాబట్టి నిశ్చింతగా ఉంటుంది. అర్థం చేయించటని చెప్పారు ఎగ్జాంపుల్. ఇప్పుడు మన వల్ల పరిశోధనలు అలాగున్నాయి. భూమి బూడిదైతే అంగారకుడు ఉంటాడా? చంద్రుడు ఉంటాడా? అసలు వాటి ఇప్పుడు దీని పునాది ఎక్కడుంది? గ్రౌండ్ ఫ్లోర్లోనే కదా. మరి అంగారకుని యొక్క పునాది ఎక్కడుందనుకుంటున్నారు? చంద్రుని యొక్క పునాది ఎక్కడున్నదనుకుంటున్నారు? అసలు ఈ విశ్వము, ఈ అంతరిక్షములో ఉన్నటువంటి ప్రతి వస్తువు యొక్క పునాది ఎక్కడుందో తెలుసా? ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశ మండలములకు ఆకాశ మండలమునకు ఆకాశ మండలం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆకాశం అంటే ఎక్కడ దాకా ఉంది? నీటి దాకుంది కదా, నీళ్ళంచు దాకుంది. ఆకాశం ఇక్కడ మీరు గమనించండి, మళ్ళీ చదవయ్యా. ఆకాశ మండలమునకు అంటే ఇప్పుడు ఇది ఏ మండలం? భూమండలం. మీకు తెలుసా, ఇవి ఆస్ట్రాలజీ చదివినటువంటి వాళ్ళు బాగా అర్థమవుతుంది. ఈ నక్షత్రాల సముదాయాలను మండలాలుగా లెక్కిస్తారు వీళ్ళు. కొన్ని గ్రామాలను కలిపి మనం మండలాలుగా ఎట్లా అయితే లెక్కిస్తామో, ఈ నక్షత్రాలు గ్రహాల ఈ గుంపులను విభజించి ఈ మండలం ఆ మండలం ఆ మండలం చెప్పుకుంటారు. మామూలుగా ఇప్పుడు ఓవరాల్గా ఇది సౌర కుటుంబం, తర్వాత పాలపుంత, తర్వాత ఆండ్రోమేడా, హైడ్రోసెంటారస్, ఇలా ఇది ఓవరాల్గా ఉన్నటువంటిది. అంటే మామూలుగా ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం అన్నట్టుగా ఎట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఆకాశ మండలమునకు అనంటే ఆకాశములో ఉన్న ఈ నక్షత్రాలకు, గ్రహాలకు లేదా ఈ వస్తువులన్నిటికీ అనమాట. ఈ వీటన్నిటికీ ఆకాశ మండలమునకు
పునాది ఎక్కడ వేశాడట? భూమి యందు పునాదులు వేయువాడు. అంటే భూమి యందు పునాదులు వేసిన వాడు ఆయనే. ఆకాశ మండలమునకు భూమి మీద పునాది వేశాడు. ఆకాశ మండలమునకు భూమి మీద పునాది వేశాడు. ఇప్పుడు వాటి పిల్లర్లు అన్నీ ఎక్కడున్నాయన్నమాట? భూమి మీద ఉన్నాయి, చుట్టూ పిల్లర్లు ఉన్నాయి. ఇప్పుడు మనోళ్ళంట ఈ భూమి బూడిదైతే అక్కడికి ఎక్కుతారట. మరి ఈ భూమి బూడిదైతే ఈ పిల్లర్ ఏమవుతుంది? ఈ పిల్లరు కూలిపోతే అన్నీ భస్మం అయిపోతాయి కదా, అన్నీ భస్మం అయిపోతాయి. భూమికి పునాది వేయువాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంటే బైబిల్లో మనకు రాయించినటువంటి విషయం, చివర్లోనట ఒకటండి, ఏది జరిగినా భూమి మీద ఇప్పటి వరకు ఏది జరిగినా దేవుని పర్మిషన్ లేకుండా జరగదు. దేవుని పర్మిషన్ తోటే జరుగుతున్నది. ఒకడు హత్య చేసినా కూడా, అంటే చంపాలనుకున్నా కూడా, వాడు చచ్చిపోవాలని దేవుడు డిసైడ్ అయితేనే ఆ చావు వస్తుంది. ఓకే, చావని అనుకుంటేనే చావు వస్తుంది. లేదంటే నువ్వు 4 తుపాకులు దిగినా వాడు బతకాలి. అవునా? గద్దరొంట్లో ఇప్పుడు 2 బుల్లెట్లు ఉన్నాయి, బ్రతికే ఉన్నాడు. ఒక బుల్లెట్ తెచ్చిన లేరా? ఉన్నారు. అది దట్ ఈస్ పిల్లరా. అలాగే ఇప్పుడు ఈ అంతరిక్షం అనేటువంటిది లేదా ఈ ప్రకృతి ఎలా నాశనం అవుతుంది, నేను ఎలా నాశనం చేస్తాను దాన్ని అన్నాడు అనంటే అగ్నితో నాశనం చేస్తాను అని అన్నాడు. నీళ్లు కూడా మండిపోతాయి అని అన్నాడు. ఎంత విపరీత ఉష్ణం ఒకసారి ఆలోచించండి. నీళ్లు కూడా మండిపోతాయి. అయితే ఈ అగ్నితో ఇది నాశనం అవుతుంది అని చెప్పాడు. కానీ ఆ అగ్ని రాజేసేది ఎవడో తెలుసా? మీకు అర్థమైందా? పోటు పొడిచేటోడు ఎవడో, కానీ ఎలా చావాలి అనేది మళ్ళీ డిసైడ్ చేసేది దేవుడే. ఇదిగో దీనికి అగ్ని రాజేసేటోడు ఒకడు ఉన్నాడట, కానీ ఇది ఎలా సమాప్తం అవ్వాలనేది మళ్ళీ దేవుని డిసిషనే. మరి దేవుడు ఏమన్నాడు? అగ్నితోనే దీన్ని నాశనం చేస్తాను అని అన్నాడు. అగ్ని కొరకు నిలవ చేయబడినవై అని మీకు పేతురు పత్రికలో ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి, చాలాసార్లు చూపెట్టాను. ఓకే, అగ్ని కొరకు నిలవ. మరి ఈ అగ్నిని ఎవడు రాజేస్తాడట? ఇప్పుడు చూడండి, అణుబాంబులు చెప్పాను కదా ఇందాక, గుట్టలు గుట్టలు ఉన్నాయి. ఇంతకీ అవి ఏం గుట్టలు అనుకుంటున్నారు? హైడ్రోజన్ బాంబు ఉందండి, లేదా కొన్ని బాంబులు అప్పుడు మనం నిజంగా చూడలేదులే, కానీ మీరు ఏమైనా చూస్తే చూడొచ్చు. సినిమాలలో అప్పుడప్పుడు చూపిస్తాడు కదండి, ఇలా తీసి ఇలా వేస్తాడు. ఇది తీసినప్పుడు ఏం ఓపెన్ అవుతుంది? ఇది తీసినప్పుడు బయటికి ఏమొస్తుంది? అగ్ని. లాక్ ఓపెన్ చేస్తున్నాడు, లోన ఏముంది? అగ్ని. అవునా? హైడ్రోజన్ బాంబ్ అంటే మీద చల్లగానే ఉంటుంది, లోపల ఏముందనుకుంటున్నారు? అగ్ని. అది విసిరితే మంట, అన్నీ విసిరితే భూగోళం మండిపోతుంది. అవును? భూగోళం మండిపోతే పునాది చెదిరిపోతుంది. పునాది చెదిరిపోతే ఇప్పుడు ఏం చేయాలి? అంగారకుడు వచ్చి సూర్యుని గుద్దుకోవాలి. అవి 2 గుద్దుకుంటే బూడిద. చంద్రుడు వస్తాడు, బృహస్పతి వస్తుంది, ప్లూటో వస్తుంది. ఇలా ఆకాశంలో ఉన్న ప్రతి నక్షత్రం ఒకదానికొకటి డాష్ ఇచ్చుకుంటాయి, ఢీకొంటాయి. మీకు తెలుసా, ఇప్పుడు ఈ అంతరిక్షంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఆకర్షణ వికర్షణ అనేటువంటి అనుబంధాలతో సంధించబడి ఉన్నాయి. అవే పిల్లర్లు.
అదే పిల్లరా. అయితే ఈ పునాదిగా ఉన్నటువంటి ఈ భూమి ఆ స్థానాన్ని కోల్పోయిందనంటే పిల్లర్లన్నీ కదిలిపోతాయి. పిల్లర్లన్నీ కదిలిపోతే వస్తువులన్నీ ఒకదానికొకటి తగిలిపోతాయి, మండిపోతాయి. ప్రకృతి లయమైపోతుంది అని అన్నాడు. అగ్ని చేత లయమైపోతుంది. కొత్త అగ్ని దేవుడు ఉన్న చాలు మండడానికి. సూర్యుల్లో ఉన్న మంట ఎంత? సూర్యుడి కంటే 1000 రెట్లు పెద్ద నక్షత్రం. అలాంటి నక్షత్రాలు కోట్లు. ఇవన్నీ కలుసుకుంటే అంతే కదా. పిల్లరా, భూమి మీద పునాది వేశాను అని చెప్పినటువంటి దేవుడు ఈ భూమి, ఈ ప్రకృతి యొక్క నాశనము గురించి మాట్లాడుతుంది. అగ్ని చేత లయమైపోతుంది అని అంటున్నాడు. అయితే ఈ అగ్ని ఎవడు రాజు పెడతాడు అని అంటే అది కూడా చెప్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, నాలుక అగ్ని. అమ్మో, చల్లగా నీళ్ళ మధ్యనే ఉంటుంది ఎప్పటికీ, లాలాజలం మధ్య, కపాలముల మధ్య చల్లగా ఉంటది కదా నాలుక. మరి ఆయనేమో అగ్ని అంటాడేంటి? నాలుక అగ్నియే. మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రం అంటే విశ్వం. ఈ విశ్వానికట చిచ్చు ఎవరు పెడతారట? చిచ్చు ఎవరు పెడతారట? నాలుక. ఈ నాలుక దేంతో చిచ్చు పెడతారట? అగ్నితో. నాలుక అగ్నియే అంటున్నాడు. ఇది ఎలా అంటూ పెడుతుందంటే అని ఉదాహరణ చెప్తున్నాడు మీద 5వ వచనంలో. ఏమంటాడు చూడు, 5వ వచనంలో, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. లైటర్ కొడతామట టపక్కు అని. ఎంత వస్తుంది? చిన్న వస్తుంది. అది గట్టివా మీద పడదు అనుకోండి, ఎంటమంటుంది? దాన్ని అగ్ని వదిలిపెట్టినాం అనుకో, అప్పుడప్పుడు మనకు టీవీలో వస్తుంటాయి, తిరుపతి పక్కన ఉన్నటువంటి ఆ అడవులన్నీ కాలిపోతున్నాయని, లేకుంటే అమెరికా అమెజాన్ అడవులన్నీ కాలిపోతున్నాయని. అది ఎక్కడో చిన్న స్టార్ట్ అవుతుంది, లక్షల కోట్లాది ఎకరాలు మండిపోతుంటుంది. దానికి ప్రారంభం చిన్న మెరుగుడు. ఎంత కొంచెము అగ్ని ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. అలాగే నాలుక బెత్తడే. మరి ప్రకృతి దాని గురించిన లేడు. అంత ప్రకృతిని ఇది కాల్చేస్తుంది అని అన్నాడు. ఎలా చూడండి, ఇంకా చూడండి, కింది చూడండి, 6వ వచనం కింది చూడండి. అది నరకం చేత చిచ్చు పెట్టబడును. నరకం చేత చిచ్చు పెట్టబడును. మళ్ళీ చదువు 6వ వచనం. నాలుక అగ్నియే మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. పిల్లరా, నరకము చేత చిచ్చు పెట్టబడును అనంటే దాని అర్థం ఏంటంటే నరకానికి వీడు వెళ్ళటానికి సిద్ధమైపోతాడు. నరకానికి వెళ్ళటానికి సిద్ధమైన వీడు నాలుకను బాగా అదర చేస్తాడు. నాలుక బాగా కదిలిందనుకోండి, చెకుముకి రాయి బాగా తాకిందనుకోండి, నిప్పొచ్చేస్తుంది. నాలుక బాగా అదిరిందనుకోండి, నిప్పొచ్చేస్తుంది అని అంటున్నాడు. ఎలా అంటారా?
మీకు చరిత్ర తెలవాలి. రెండో ప్రపంచ యుద్ధమైనా మొదటి ప్రపంచ యుద్ధమైనా ఎంత నాశనం జరిగిందో మీకు తెలుసు. హిరోషిమా నాగసాకి పట్టణాలు బూడిదైపోయాయి. ఇంకా ప్రపంచం అంతటి ప్రభావము చూపింది. సైనికులందరూ చచ్చిపోయారు. ఈ రెండు ప్రపంచ యుద్ధాలకి ఒకే ఒక్క వ్యక్తి కారణం. అతడు ఎవరు తెలుసా? హిట్లర్. ఆయన ఏమన్నా వచ్చి తుపాకీ పట్టుకొని పిలిచింది అనుకుంటున్నారా? దర్జా కూర్చున్నాడు. మరి ఇదంతా ఎట్లా మండిపోయింది? ఆయన జర్మనీ దేశం ప్రెసిడెంట్ అంత పని పీరియడ్. ఈ మాయ మాటలతోటి కొన్ని దేశాలను మిత్ర దేశాలుగా చేసుకున్నాడు. అమెరికాకు వ్యతిరేకంగా మిత్ర దేశాలుగా చేసుకున్నాడు. ప్రపంచానంతటి నేనే పరిపాలించాలని కలలు కన్నాడు. ఆశ, స్వార్థం, దురాశ. కానీ ఏం చేశాడు? వీళ్ళందరికీ మాయమాటలు. ఎవరు చెప్తారు మాయమాటలు? నాలుగు లేదు. వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి ఎదుగో ఏమంటారు దీన్ని, మన ప్యానల్ కనుక విన్ అయితే ఈ యుద్ధంలో నేను నెంబర్ 1 పొజిషన్లో ఉంటాను. ఇంకా మీరంతా ఆడిందే ఆట, పాడిందే పాట, పంచుకుదురు తెలుసు మనిషి ఏరియా అన్నాడు. వాళ్ళకు ఆశ. అలా పురికొలిపి ఈ దేశాలలో ఉన్నటువంటి సైనికులందరినీ సమీకృతులను చేసి ఆయుధాలను పోగు చేసి ఇక వారి మీదకి వెళ్ళండి డ్రుచ్ అన్నాడు. డ్రుచ్ అంటే అర్థం తెలుసు కదండి, ఎగబెట్టడం. వెళ్ళండి అన్నాడు. అంతే. వెళ్ళండి అన్నది నాలుగు. అంతే, వెళ్ళండి అన్నది. వెళ్ళిన వారు ఏం చేశారు? అగ్నిని కురిపించారు. మాడిపోయింది హిరోషిమా, మాడిపోయింది నాగసాకి. మీకు తెలుసా, ఇప్పటికీ అక్కడ గడ్డి మొలవదు. అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి తెలుసా? ఒకడికి మెల్లకన్ను, ఒకడికి వంకర కాలు, ఒకడు కూనోడు, ఒకడు నత్తోడు. దీనంతటి కారణం నాలుక. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంటే, జనాభా పెరుగుతుంటే, ఈ స్వార్థాలు పెరుగుతుంటే, ప్రేమ జల్లారిపోతుంటే యుద్ధ ప్రభావం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది. రెండవ ప్రపంచ యుద్ధంలోనే అంత ప్రమాదం చవి చూస్తే రేపొద్దున మూడో ప్రపంచ యుద్ధం జరిగితే అది కూడా ఎవడో ఒకటి నుండి స్టార్ట్ అవుతుంది. వాడు నాలుగని ఆడిస్తాడు, అదేనా? మిగిలిన వారు ఆడుతారు. ఆడటోళ్ళు ఆడితే ఏమండి, ఏదో గోలికాయలతో ఆడుకుంటున్నారు అనుకుంటే ఏమి లేదు. కానీ వాళ్ళు ఆడేది అనుబాబులతో ఆడుతారు. తారాజు వాళ్ళు విసిరేసుకుంటారు ఇట్లా, ఏమండి, విసిరేసుకుంటారు. క్రికెట్ బాల్ విసిరేసినట్టుగా వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు విసిరేసుకుంటారు. దీపావళి అవుతుందని అందరూ అనుకుంటారు, కానీ ఈలోపే అంతా తగలబడిపోతుంది. భూమి బూడిదవుతుంది. పిల్లరా, చిన్న నాలుక అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, ఇలా స్టార్ట్ అవుతుంది అన్నాడు. అయితే దీనితోటే నేను ప్రకృతిని నాశనం చేస్తానని అన్నాడు. మరి నేను ఇంతకు మీరు తర్వాత చూడండి అన్నాను, కానీ ఇప్పుడే చూస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. చూడండి, ఒకసారి చూడండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి. నాశనం అనేది నాశనం అవ్వటానికి దేనికోసం నిలువ చేయబడినవి అంటున్నాడు? అగ్ని కురిపించేస్తాను అని అన్నాడు. అగ్ని కురిపించేస్తాను.
లేదా అగ్ని చేత నాశనం అవుతుంది అని అన్నాడు. అగ్ని చేత నాశనం అవుతుంది. అయితే ఈ అగ్ని ఎవడు రాజబెడతాడు అనంటే మనిషే రాజబెడతాడు. మనిషి రాజబెట్టిన అగ్నితో ఈ భూమి బూడిదవుతుంటే అవ్వని అని చూస్తాడట దేవుడు. ఇంకా వానింటికి వాడే నిప్పు పెట్టుకుంటుంటే ఇన్ని రోజులు వద్దు 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 అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అయినా పెట్టుకుంటుంటే ఇక పెట్టుకో అలా పెట్టుకుంటాడు. నాశనమైపోతుంది. పిల్లరా, అలా భూమి బూడిదైతే ఇంకా తర్వాత పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనంలో నుండి. 24వ అధ్యాయం 29వ వచనంలో నుండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాళ్ళును. ఎక్కడ రాలుతాయి ఇవన్నీ? ఆకాశము నుండి నక్షత్రములు రాళ్ళును అంటే ఆపిల్ పండ్లు అనుకునేరు. నక్షత్రాలు, అగ్నిగోళాలు, సుమావి అగ్నిగోళాలు చెప్పారు కదా. భూమి కంటే 13 లక్షల రేట్లు పెద్దది సూర్యుడు, సూర్యుని కంటే 1000 రేట్లు పెద్దది నక్షత్రం. అవి రాలుతాయట. రాలితే ఒకదానికొకటి కలుసుకుంటే ఇక అసలు ఉన్నదేందట అంతా మంటే. అది మండి 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 బూడిదవుతుంది. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. భూమి కదిలిందంటే శక్తులు కదిలింపబడును. అంతా కొలాప్స్ అంటున్నాడు. అంతా నాశనం అయిపోతుంది అంటున్నాడు. ఇప్పుడు అంతా నాశనం అయిపోయిన తర్వాత అసలు ఇంకొకటి తెలుసా? ఇది నాశనం అయిపోతే ఇంకో దగ్గర పోదాం అనుకుంటున్నాడు. కానీ ఇది నాశనం అయినప్పుడు వీడేమవుతాడు? అసలు వీడే నాశనం అయిపోతాడు. అసలు ఎవ్వరూ ఉండరు. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలి? దేవుడు భూమిని నివాసయోగ్యంగా ఇచ్చాడు, మరొకటి ఏమీ ఇవ్వలేదు. దానికోసం మనం పరిశోధనలని, ప్రయోగాలని, ప్రయాణాలని ఇవన్నీ పెట్టుకుంటాము. సమయం వృధా చేసుకోకూడదు. పిచ్చి వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. పిచ్చి వాళ్ళతో కలిసి మనం పిచ్చి వాళ్ళము అవ్వకూడదు. మనం దేవుని పిల్లలం, క్రీస్తు యేసును ధరించుకున్న జ్ఞానులమైన మనం జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. ఏదో మనకు ముందున్న పూర్వీకులు ఏమని ఆలోచించారట? ఈ భూమి నాశనం అవుతుంది ఎలాగో, ఇది నిజం, ఇది నాశనం అవుతుంది. మరి మనకు సేఫ్టీ ప్లేస్ కావాలి కదా, ఆ సేఫ్టీ ప్లేస్ ఏది? అందుకై మనం ఏం చేయాలి? హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీలో రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనము. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏమండి? ఆ మధ్యలో నైజీరియాలో పరిస్థితులు బాగా లేవని ఇరాక్కు వచ్చారు. ఇరాకులో పరిస్థితులు బాగలేవని ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు. ఏమండి? ఎక్కడికి వస్తే ఏమున్నది? నాశనమే. పిల్లరా, అలాగే భూమి నాశనం అయిపోతుందని అంగారకుడి మీదకి పోయినా, అంగారకుడు నాశనం అయిపోతుందని ఇంకో గ్రహం మీదకి పోయినా అసలు నీకు ఎక్కడ యోగ్యత లేదు, నివసించే యోగ్యమైన పరిస్థితి లేదు. ఉన్నది ఒకటే. ఏమంటున్నాడు? భూమి మీద యాత్రికులమై ఉన్నామని ఎరిగి
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనం. అనగా పరలోక సంబంధమైనటువంటి దేశమును కోరుచున్నారు. అందుచేత 13వ వచనంలో చూడండి, వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారే మృతి పొందిరి. అలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచుచున్నారు కదా. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం నందుంచుకున్న ఎడల వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. పరలోక సంబంధమైన దేశమును వెతుకుచున్నటువంటి వారిని గురించి వాళ్ళ దేవుడనని చెప్పుకోవటానికి దేవుడు సిగ్గు పడదట. మరి ఇప్పుడు అంగారకుని గురించి, చంద్రుడి గురించి పరిశోధన చేసే వారి గురించి ఏం పడతాడు? ఒరి దరిద్రులారా, ఇలాంటి వాళ్ళు పుట్టారేంద్ర నా కడుపున. నేను ఇంత చెప్పినా మీ మెదడుకు అర్థం కాలేదేంటిరా? దేవుడు సిగ్గుపడతాడంట. దేవుడు సిగ్గుపడతాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు సిగ్గుపడేటువంటి పని మనం చేయకూడదు. ఆ ఆశలు మనం చాలించుకుందాం. ఏమంటే ఇక్కడ ఏం వరకు పెట్టామని మనం అంగారకుడి మీదకి వెళ్ళి ఇంకేం చేద్దాం? దీనే నాశనం చేసుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి మాత్రం దాన్ని బాగా ఉండేస్తామా? దాన్ని బాగా మనం ఎక్కడ కాలు పెట్టినా నాశనం. చూసారా, రైలు బండిలో పోతాం, అడవులలో కొండలలో పోతుంటే చాలా హాయిగా ఆహ్లాదంగా చల్లని గాలి మంచిగా ఆహ్లాదంగా ఉంటుందండి. స్టేషన్కి వచ్చిందా బండి కంపు. ఎవరి ప్రభావం? మనిషి. పిల్లరా, అందుకే ఫర్ ఎగ్జాంపుల్ అలా మనం ఎక్కడ కాలు పెడితే అది పాడే. ప్రేమైనటువంటి వాళ్ళ ఇదిగో ఇప్పటికీ నివాస యోగ్యం అని ఇక్కడ బ్రతుకుచు ఇక్కడ ఇచ్చిన బ్రతికి ఏంటో తెలుసుకుని దానికి సార్థకత చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మాని పిచ్చి ప్రయోగాలు చేసి చంద్రుని మీద ఓటలు కడతా 5 స్టార్లు 10 స్టార్లు అని చెప్పి ఇంకేదో నువ్వు వేస్తానంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? అది చూసుకొని ముగించుకుందాం. ఓబద్య 1:4. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పక్షిరాజు గూడంత ఎత్తున మీరు నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దానిని కట్టినను. అంటే గ్రహం మీద నీవు దానిని కట్టిన గూడును, గ్రహం మీద నువ్వు గూడును కట్టినా అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతును. కింద పడవేతును అంటే భూమి మీద పడవేస్తాడని అనుకోకండి. భూమి మీద పడేస్తే అంటే చచ్చి ఊరుకుంటాడు. భూమి మీద పడేసి కాదు, కింద పడేతునంటే పాతాళంలో తొక్కేస్తా అని. పాతాళంలో తొక్కేస్తా. కనుక ప్రియులారా, మంచి నివాసయోగ్యమైన భూమినిచ్చాడు. ఇందులో మంచి వనరులను ఇచ్చాడు. తినడానికి తిండిని, తాగడానికి నీరును, రంగులను, రుచులను, వాసనను సమస్తమును ఇచ్చాడు. వీటిని తీసుకుందాం, బ్రతుకుదాం. బ్రతుకుచున్నటువంటి బ్రతుకు ఎందుకోసమైతే బ్రతకాలో అందుకే బ్రతికి ఈ బ్రతుకు ఒక అర్థం, పరమార్థం చేకూర్చుకుందాం. సార్థకత జరిగిద్దాం. బ్రతికి దేవుణ్ణి మెప్పిద్దాం. అలా మెప్పించి దేవుణ్ణి ఒప్పించి పరలోకానికి పయనిద్దాం. మీరు అలా సిద్ధపడతారని, ఇదిగో ఇలా తప్పుడు ఆలోచనలు చేసేటువంటి వారికి మీరు సలహాలు ఇస్తారని. ఏమండి, ఈనాటి సైంటిస్టులంతా ఒకనాటి పిల్లలు అంతే కదా, అలాగే నేటి పిల్లలంతా, నేటి పిల్లలలో కొంతమంది రేపటి
సైంటిస్టులు. కనుక ఈ పిల్లలకి ఈ నాలెడ్జ్ ఇప్పుడు ఇచ్చామనుకోండి, అలాంటి శాస్త్రవేత్తలు అవ్వాలని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. కనుక మీ చుట్టూ ఉన్న పిల్లలకి ఈ మాటలు చెప్పండి. ఓకేనా? ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు